శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ మండలం మస్కవంకపల్లి గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల యందు తమిళనాడు వాసి షణ్ముఖ ఆదేశాల మేరకు మస్కవంకపల్లి గ్రామంలో ఉండే లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ప్రతి ఒక్కరికి బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీపతి మాట్లాడుతూ, నా ప్రాణ స్నేహితుడైన షణ్ముఖ ఆదేశాల మేరకు ఈరోజు మస్కవంకపల్లిలో గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల యందు ప్రతి ఒక్కరికి బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క సంవత్సరం సంక్రాంతికి కన్ని విని రీతిలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఉత్సవంగా జరపడం జరిగింది. బ్యాగులు పంపిణీ శుభ సందర్భంగా ఈ స్కూళ్లకు కంప్యూటర్లు అడగగా నా ప్రాణ స్నేహితుడైన షణ్ముఖ ఖచ్చితంగా కంప్యూటర్లు ఇస్తానని మాట ఇవ్వడం జరిగిందని అన్నారు. నా ప్రాణ స్నేహితుడైన షణ్ముఖన్న గారు మా పిల్లల కోసం మా ఊరికి ప్రతి సంవత్సరము 1 లక్ష రూపాయలు ఖర్చు పెడతానని నాకు మాట ఇచ్చినాడు. నా కోసము పిల్లలకు కానీ పర్స ఏం జరిగినా ప్రతి సంవత్సరము ప్రస్తుతం 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు. మళ్ళా సారు పిల్లలకి ఏం కావాల్సిందే తీసిస్తా ప్రతి సంవత్సరము. అప్పుడే ఒక సంవత్సరం ప్లేట్లు పంచినాము, తట్లు పంచినాము, మళ్ళీ ఒక సంవత్సరం నోట్బుక్లు పంచినాము, మళ్ళీ ఈ సంవత్సరం బ్యాగులు పంచుతామని మా కోరిక మేము చెప్పంగా మా సార్ అన్నిటికీ సాయం చేస్తున్నాడు. తమిళనాడుకి చెందిన షణ్ముఖి మా ప్రాణ స్నేహితుడు. ఆయన మేమేం చేయాలంటే అది చేసేస్తాడు మా కోసం, మా ఊరి కోసం, మా పంచాయతీకి. పార్టీ తరఫున రాజకీయం తరఫున అట్లేంలే. మా స్నేహితుడు ఊరికి ఏమి వెళ్ళాలో అన్నీ ఇస్తాడు, ఏం కావాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపాధ్యాయునికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికేయులకు మరియు లక్ష్మీపతి అన్నగారికి, సదాశివ అన్నగారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నామంటే మన గ్రామవాసి మస్కవంకపల్లి గ్రామవాసి అయినటువంటి షణ్ముఖం సార్ గారు మీకు తెలుసు కదా. మీరు చిన్నపిల్లలు అప్పుడు ముందు ఫస్ట్ సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు మీకు నోట్బుక్స్, ప్లేట్స్, గ్లాసులు అన్నీ సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు ఆయనంతకు మనమేం పిలవలే, ఆయనంతకు ఆయనే వచ్చి మేడం మా గ్రామస్తులైన మా పిల్లలకి నేను మంచి బ్యాగులు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. దానికి లక్ష్మీపతి అన్న గారు ఆయన ఆర్థిక సహకారం అందించారు. మంచి బ్యాగులు మా కోరిక మేము చెప్పంగా మా సార్ అన్నిటికీ సాయం చేస్తున్నాడు. తమిళనాడు చెందిన షణ్ముఖి మా ప్రాణ స్నేహితుడు. ఆయన మేమేం చేయాలంటే అది చేసేస్తాడు మా కోసం, మా ఊరి కోసం, మా పంచాయతీ. పార్టీ తరఫున రాజకీయం తరఫున అట్లేంలే. మా స్నేహితుడు ఊరికి ఏమి వెళ్ళాలో అన్నీ ఇస్తాడు, ఏం కావాల్సిందే. ఏం అవసరమైనా కూడా మనము సరస్వతి గుడి కట్టినాం కదా, ఆ సరస్వతి గుడి కట్టినప్పుడు కూడా ఒక్క మాట అన్న మేము ఇట్లా గుడి కట్టాలని ఒక ఆలోచన ఉంది అని చెప్తాంటే ఆయన ఆర్థిక సహాయం అందించినారు. అదేవిధంగా పిల్లల కోసం మేము ఒక కంప్యూటర్ని కూడా అడగడం జరిగింది మీకోసం. ఎందుకంటే ఇప్పుడు రాను వచ్చే కాలం అంతా టెక్నాలజీ యుగం కాబట్టి ఆ టెక్నాలజీతో పాటు మనం వెనకబడకూడదు. పల్లె పిల్లలు వీళ్ళు వెనకబడినారనే లేకోకుండా బాగా మనం సిటీలో పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే పిల్లలతో పాటుగా వాళ్ళతో పోటీ పడాలంటే టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి. కాబట్టి మీకోసమని ఒక కంప్యూటర్ని అడగడం జరిగింది. అడుగుతానంటే ఆయన కాదనుకోకుండా మేడం ఎంత అవుతుందో మీరు చెప్తే నేను తీర్చే బాధ్యత నాదే అని చెప్పినాడు. దానికి ఆయన ముందర లేకపోయినా కూడా మేము అందరి తరఫున, మా ఉపాధ్యాయులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు కూడా